6 నగరాలకి 6 లక్షల కోట్లు అంటూ నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి అడగడం జరిగింది. మెట్రో నగరాలకి అంటే ఒక్కొక్క నగరానికి 1,00,000 కోట్ల చొప్పున అడిగారు. ఇది సరైనదేనంటారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీకు మోడల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ సిటీ లెడ్ గ్రోత్ అంటారు. అంటే నగరాల మహానగరాల అభివృద్ధి ఆ దేశాల అభివృద్ధికి మీకు ఒక ప్రధానమైన అంశం అవుతుంది. ఇప్పుడు మీకు అమెరికా ఉంది. అమెరికాలో న్యూయార్క్ నగరం, ఒక్క న్యూయార్క్ నగర జీడిపి ప్రపంచంలో బహుశా 100 దేశాల జీడిపి కన్నా ఎక్కువ. సో మరి న్యూయార్క్ నగరము ఏ రకంగా అమెరికా అభివృద్ధికి దోహదం చేస్తుంది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు భారతదేశంలో ఇండియన్ ఎకానమీలో బాంబే నగరానికి ఉన్న పాత్ర మామూలు పాత్ర కాదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళలో ఒక సిగ్నిఫికెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ మీకు బాంబే నుంచి వస్తుంది. అంత పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి నగరం బాంబే. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఒకప్పటి కాన్సెప్ట్ కాదు. ఒకప్పుడు అర్బనైజేషన్ అంటే ఒక నెగటివ్ దృక్పథం ఉండే అర్బనైజేషన్ అంటే. కానీ ఇప్పుడు ప్రపంచంలో మెజారిటీ ప్రజలు పట్టణాల్లో నివసించే దశకు మనం చేరుకుంటున్నాం. అందువల్ల సిటీ లెడ్ ఎకనామిక్ గ్రోత్ అనేది మోడల్ ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి అనే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, కొత్తగా ఒక నగర నిర్మాణం అని ఎందుకంటున్నారు. సో దిస్ ఈజ్ ఇరా ఆఫ్ సిటీ లెడ్ ఎకనామిక్ గ్రోత్. అందువల్ల మీకు ఢిల్లీ, బాంబే, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు ఈ 6 నగరాలకు కూడా చాలా చారిత్రక నగరాలు. హైదరాబాద్ తీసుకుంటే 400 years పైన చరిత్ర ఉన్న నగరం ఇది. కోల్కతా నగరం అంతే, చెన్నై నగరం అంతే. సో ఇంత పెద్ద నగరాలు ఎవరికి ఏమవుతుంది అంటే, నగరాలు చారిత్రక నగరాలే కాదు, పెద్ద ఎత్తున జనాభాను ఈ మహానగరాలు ఆకర్షిస్తున్నాయి. మహానగరాలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే అది కేవలం ఆ రాష్ట్ర జనాల్ని ఆకర్షించదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో ఓన్లీ తెలంగాణ ప్రజలే ఉన్నారా? ఓన్లీ తెలుగు ప్రజలే ఉన్నారా? ఇవాళ హైదరాబాద్లో పంజాబీలు ఉంటారు, మలయాళీస్ ఉంటారు, బెంగాలీస్ ఉంటారు, కన్నడిగాస్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఈవెన్ నార్త్ ఈస్టర్న్ వాళ్ళు కూడా ఉంటారు. మీరు జస్ట్ అర్బన్ కంపెనీ బుక్ చేయండి. మొన్న నేను బుక్ చేస్తే హెల్ హుల్ హున్ లున్ మున్ అని వచ్చాడు ఆయన. ఆ పేరు ఇదేందయ్యా, హున్ హెన్ లున్ మున్ అని పేరేంటి అని అడిగితే, సార్ నేను నార్త్ ఈస్ట్ సార్ కుకీ అని. మీకు ఇక్కడ చూడండి, అంటే హైదరాబాద్లో అర్బన్ కంపెనీలో పనిచేయడానికి కూడా మణిపూర్ నుంచి హెన్ మున్ లున్లు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే ఎంత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి హైదరాబాద్ ఉపాధి కల్పిస్తోంది, జీవనోపాధి కల్పిస్తోంది. సో అందువల్ల హైదరాబాద్ ఈజ్ నాట్ ఏ సిటీ ఫర్ తెలంగాణ, హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఫర్ ఇండియా అన్నదానికి ఇది ఉదాహరణ. అందువల్ల మీరు హైదరాబాద్ అభివృద్ధిపై ఖర్చు పెడితే అది భారతదేశ అభివృద్ధి ఖర్చు చేసినట్లు. ఈ మహానగరాలన్నీ అభివృద్ధి అయితే మీకు ఆదాయాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు మీకు తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ కదా. మీకు హైదరాబాద్ ఆదాయమే లేకపోతే తెలంగాణ ఎకానమీ ఇంత రోబస్ట్ గా ఉండదు. సో ఎప్పుడైతే నగరాలు ఆ రెవెన్యూ ఇస్తుందో, ఇంటర్లాండ్ కూడా అంటే ఇతర ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రొవైడ్స్ దట్ ఇన్కమ్, కనుక ఆ ఇన్కమ్ ఇతర ప్రాంతాల పైన ఖర్చు పెట్టచ్చు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు 1,00,000 కోట్లు అడుగుతున్నారు అంటే, ఈ మహానగరాల్లో సమస్య ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఓల్డ్ ఉంటుంది. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, హైదరాబాద్లో వాటర్ సిస్టమ్ ఉంది, హైదరాబాద్కు ఒక స్టామ్ వాటర్ డ్రైన్స్ కావాలి. ఇవన్నీ కూడా పెరుగుతున్న జనాభామో చాలా రెట్లు ఎక్కువ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన రోజు ఉన్న జనాభా ఎంత, ఈరోజు జనాభా ఎంత? ఇంత భారీగా పెరిగిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి మొత్తం రీమోడర్నైజ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బడ్జెట్ సరిపోదు, ఏ జిహెచ్ఎంసీకి ఉన్న బడ్జెట్ అయితే అసలే సరిపోదు. మరి హౌ కెన్ యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దాట్? దానికి ఖచ్చితంగా కేంద్రం సహకరిస్తే అది 1,00,000 కోట్లు ఇస్తుందా, 50,000 కోట్లు ఇస్తున్న ఎప్పుడు. అందువల్ల నేను చాలా రోజులుగా అంటున్నాను, అమరావతికి కనీసం ఒక 50,000 కోట్లు కేంద్రం ఇవ్వాలి. ఎందుకంటే అది రాష్ట్ర విభజన వల్ల రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది కనుక. కానీ ప్రతిసారి మాట్లాడుతుంటే నా పైన అటాక్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాడు అమరావతి కడే, ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచే అధికారం ఉన్న వారి నుంచి అటాక్. విచిత్రం ఏంటంటే, సార్ అడుగుతున్నా నయమే, మనం అడగలేకపోతున్నాం. పాలిటిక్స్ వల్ల
పొలిటికల్ అలియన్సెస్ వల్ల కనీసం ఎవరెవరు అడుగుతున్నారు, అది మనకు ఉపయోగపడుతుందని భావించకుండా ఈయన 50,000 కోట్లు అడిగి కూటమిలో విభేదాలు సృష్టిస్తున్నారని నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇలా విభేదాలు ఏముంది? ఇప్పుడు హైదరాబాద్కి 1,00,000 కోట్లు అడిగారు రేవంత్ రెడ్డి, ఎందుకు అమరావతికి 1,00,000 కోట్లు ఎందుకు అడగద్దు? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ అభివృద్ధికి 1,00,000 కోట్లు అడిగాడు. మరి తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు అడిగినప్పుడు అమరావతి అభివృద్ధికి 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు అడగకూడదు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు అడిగితే తప్పేంటి? అడగండి, అమ్మాయినా అన్నం పెట్టదు కదా. అడిగినంత మాత్రాన మోడీకి కోపం వచ్చి కూటమి నుంచి వెళ్ళిపోతాడా? అడిగినంత మాత్రాన మోడీకి కోపం వచ్చి ఈడీని సిబిఐని పంపుతాడా? పంపిండా? సో ఎందుకు అడగారో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత అడగాలి? 2,00,000 కోట్లు అడగాలి. ఎందుకంటే హైదరాబాద్ ఏమో డెవలప్డ్ సిటీ, అమరావతి ఏమో గ్రీన్ ఫీల్డ్ సిటీ, అది కొత్త నగరం. అందువల్ల రాష్ట్ర విభజన చారిత్రక పూర్వనంగా చూడండి. చెన్నై కేంద్రంగా మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఉండే. 1953లో తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కొరకు మీకు బయటకు వచ్చే మద్రాసు నుంచి వచ్చేస్తే కర్నూలు రాజధాని చేసుకున్నారు. ఆ తర్వాత 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఆ కర్నూలు రాజధాని కూడా రాజధాని అయింది. మళ్ళీ 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోతే మళ్ళీ హైదరాబాద్ రాజధాని పోయి అమరావతికి వెళ్లాల్సి వచ్చింది. అంటే ఒకసారి మద్రాసును కోల్పోయారు, రెండోసారి కర్నూలు కోల్పోయారు, మూడోసారి హైదరాబాద్ కోల్పోయారు. అలాంటి రాష్ట్ర రాజధానికి 2,00,000 కోట్లు ఇస్తే తప్పేంటి? తెలంగాణ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు అడుగుతున్నప్పుడు హైదరాబాద్ నగరానికి, ఆల్రెడీ ఒక డెవలప్డ్ రోబస్ట్ సిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదే మీటింగ్ లో ఉన్నారు కదా, మాకు 1,00,000 కోట్లు ఇవ్వండి, 2,00,000 కోట్లు, కనీసం 50,000 కోట్లు ఇవ్వండి అని అడిగితే తప్పేంటి? ఎందుకు అడగరు మరి చంద్రబాబు నాయుడు? నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం అది. ఏ కూటమిలో అడగకూడదని ఉందా? ఇంకా కూటమిలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కారు కనుక ఇంకా విశ్వాసంతో అడగాలి. ఎందుకంటే ఇంకా ఇచ్చేవాళ్ళు, వడ్డించేవాడు మనవాడే కదా. వడ్డించేవాడు మనవాడు ఉన్నప్పుడు 2 లడ్డూలు ఎక్కువ వేయించుకుంటాను తప్ప, వడ్డించేవాడు మనవాడు ఉన్నా కూడా నేను లడ్డే అడగను, నేను తినలేదను, వేరే వాళ్ళు తిన్నా మంచిది అంటే ఎట్లా? సో వడ్డించేవాడు మనవాడు ఉన్నప్పుడు 2 కాదు 4 అడుక్కోవాలి లడ్డూలు. సో అడగడానికే మొహమాటం ఎందుకు? పోనీ అడగడం లేదు. నాలాంటి వాళ్ళతో నా పైన దాడి ఎందుకు? నేను అడిగితే నా పైన విపరీతమైన దాడి. ఎందుకు దాడో అర్థం కాదు. ఎందుకు నేను ఏం అడుగుతున్నా? అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు అడిగి మీరు కూడా అడగండి అంటానా? 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అడగను అమరావతికి ఎందుకు ఇవ్వరండి? ఎందుకంటే సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాజధాని నిర్మాణం బాధ్యత కదా, పార్లమెంట్ చట్టంలో ఉంది కదా. నిన్నగా మొన్న మళ్ళీ సవరించారు కదా అమరావతి ఏ చట్టం అని. మీరు ఎందుకు సవరించారు? మరి మీ సంబంధం లేకపోతే ఎందుకు సవరిస్తారు? సంబంధం ఉంది కనుక సవరించారు. మరి సంబంధం ఉన్నప్పుడు ఇవ్వాలి డబ్బులు, ఎందుకు ఇవ్వకూడదు? ఇది అడగాలి కదా, తెలుగు ప్రజలుగా మనం అడగాలి. అయ్యా ఇది అమరావతి చారిత్రక రాజధాని, మీకు ఇప్పటిది కాదు ధాన్యకటక నగరంగా శతవాళ్ళ రాజధానిది. దీనికి ఇది బౌద్ధము, హైందవము, ఇన్ని రకాల సాంస్కృతిక ఒక నిలయం అది. సో అలాంటి పవిత్ర నగరానికి ఎందుకు 5,00,000 కోట్లు ఇవ్వద్దు? రేవంత్ రెడ్డి అడిగేటప్పుడు అదే నీతి ఆయోగ్ మీటింగ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు 1,00,000 కోట్లు అడగలేదు? ఎక్కడైతే రాలేదు నాకు తెలిసినంత వరకు. సబ్జెక్టు కరెక్షన్ మరి అడిగితే పత్రికలనైతే అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు ఇవ్వండి అని చంద్రబాబు అడిగినట్టే తెలియదు. రేవంత్ రెడ్డి అది హైదరాబాద్కు 1,00,000 కోట్లు ఇవ్వండి అని అడిగారు తప్ప చంద్రబాబు నాయుడు అడిగినట్లేదు. ఎందుకు అడగడం లేదన్నది నా ప్రశ్న.